నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. సో నిన్న నేను కొన్ని విషయాలు లెవెల్స్ ఆఫ్ ఫెయిత్ గురించి మాట్లాడాను. ఫస్ట్ వన్ ఇస్ సేవింగ్ ఫెయిత్, రెండోది ల్యాక్ ఆఫ్ ఫెయిత్, లిటిల్ ఫెయిత్, డౌటింగ్ ఫెయిత్, టెంపరరీ ఫెయిత్, మిరాక్యులస్ ఫెయిత్, ఇంకా స్ట్రాంగ్ ఫెయిత్. ఈరోజు మూడు ఫెయిత్ గురించి నేను మాట్లాడదాం అనుకో. గ్రేట్ ఫెయిత్ అని. గ్రేట్ ఫెయిత్ అంటే ఇట్ ఈస్ రీచింగ్ ఫెయిత్ అన్నమాట. ఈ గ్రేట్ ఫెయిత్ లిటిల్ ఫెయిత్లో ఉండదు, సేమ్ లెవెల్ ఉండదు. ఇట్స్ గ్రేట్ ఫెయిత్ డస్ నాట్ డౌట్, డస్ నాట్ క్వశ్చన్ ఆర్ రీజన్. ఇట్ ఈస్ నాట్ విల్లింగ్ టు స్టే ఇన్ ద సేమ్ ప్లేస్. ఇట్ ఈస్ నాట్ ఎ లేబరింగ్ ఆర్ రెస్లింగ్ ఫెయిత్. ఇట్ ఈస్ నాట్ ఎ డౌటింగ్ ఫెయిత్. ఇన్ స్పైట్ ఆఫ్ మనకి భయాలున్నా, యాంగ్జైటీ ఉన్నా, ఇట్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్. Great faith is willing to reach out. Absolute confidence in the promises of God. అంటే it is a mature faith అన్నమాట. Faith is now beginning to mature. It's standing on the word of God. And great faith is willing to believe what God says. It doesn't need any proof అన్నమాట. దేవుడు ఏం చెప్పాడో ఆ చెప్పిన వాక్యం మీద నిలబడుతుంది. గ్రేట్ ఫెయిత్ ఈజ్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ గాడ్, నాట్ ఆన్ సర్కమ్స్టాన్సెస్. అంటే మనం ఏ సిచ్యువేషన్ అయినా సరే, ఏదైనా కానీ మన ఫోకస్ ఆ సర్కమ్స్టాన్సెస్లో వెళ్ళకుండా దేవుని పైననే ఉంటుంది. ఎంత కఠినమైనా సరే, ఎంత బ్యాడ్గా ఉన్నా సరే, ఎంత డీప్గా ఉన్నా సరే, ఆర్ ఫెయిత్ ఇస్ స్ట్రాంగ్, స్థిరంగా ఉంటుంది. This faith is bigger than all our situations that we are going through. And God has a power to change any circumstance in my life, no matter what it is, if I hold on to this faith. నేను 2 ఎగ్జాంపుల్స్ చాలా ప్రాముఖ్యంగా బైబిల్లో రాసింది. లూకా సువార్త 7వ అధ్యాయము 2-10. ఎవరైనా చదువుతారా త్వరగా? గ్రేట్ ఫెయిత్ గురించి రాయబడింది. లూకా సువార్త 7వ అధ్యాయము 2-10 వరకు. లూకాసు వార్త 7వ అధ్యాయము 2వ వచనం నుంచి 9వ వచనం. 10. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసుని గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయన వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన ఎద్దకు పంపెను. వారు యేసునందుకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరం తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకునేది. కావున యేసు వారితో కూడా వెళ్ళాను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన ఎక్కకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అందుచేత నీ ఎద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను మహా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రిందన సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపాను. యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇజ్రాయేలులోనైనను ఎంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. నేను పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండడా కనుగొనిరి. చూడండి, బైబిల్లో దిస్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ జీసస్ మార్వెల్డ్, అంటే ఆశ్చర్యపోయాడు ఈ గొప్ప విశ్వాసం బట్టి. మార్వల్ అంటే అమేజ్ అనమాట, అస్టానిష్డ్, ఆశ్చర్యపోయాడు. ఇది ఇటువంటి విశ్వాసము
శిశువులో లేదు. ఇట్ didn't happen among Israelites. It didn't happen to in any occasion all through the Bible where Jesus marveled at someone. ఎవరి మనిషి? హీ ఈజ్ ఎ సెంచూరియన్, ఆయన రోమన్ సోల్జర్. కానీ యేసు ప్రభు ఆయన గొప్ప విశ్వాసం చూసి ఆశ్చర్యపోయాడు. కెన్ యూ ఇమాజిన్? యేసు ప్రభు హ్యూమన్ ఫామ్లో he was moved not by preacher or a disciple or any rabbi or a scholar or not from any person whatsoever. Jesus moved by a man who was not even a Jew, non-religious person in. కానీ ఇతను he exercised so much faith in Jesus. And Jesus said, I am not impressed with titles. I am not impressed with religion. I am not impressed with how many scriptures they can quote, how many praise songs they can sing. This non-centurion looked at Jesus and said, don't come to my house. నా ఇంటికి రాకండి. దేవుడు యేసు ప్రభు వాళ్ళ ఇంటికి దగ్గరగా వస్తా ఉన్నప్పుడు he said, I am not worthy. నేను అర్హుడిని కాదు. ఈ ఎల్డర్స్ ఆయన టెస్టిమనీ చేసి ఏమన్నా అంటే హీ ఈజ్ వర్ది అన్నారు. కానీ సెంచురియన్ హిమ్సెల్ఫ్ సెడ్ ఐ యామ్ నాట్ వర్ది. ద క్లోజర్ వీ గెట్ టు జీసస్, మనము మన వీక్నెసెస్, మన సిన్ఫుల్ నేచర్ మనం చూస్తాం. మనం వీ సీ గాడ్స్ హోలీనెస్ అండ్ వీ విల్ అండర్స్టాండ్ దట్ వీఆర్ నాట్ వర్ది. ఓన్లీ జీసస్ ఇస్ వర్ది. Revelations it says, Jesus is worthy is the Lamb who was slain, and everything we get is only because of His blood and cross and the death and resurrection of Jesus. We don't deserve anything. Mana righteousness anta filthy rags laga. The elders of Israel asked Jesus to come to this Roman soldier's house to pray for his servant, because he is worthy of a miracle. ఎందుకంటే he loves the country. Pray for him because he gives enormous resources to build a synagogue. ఆయన మనవాడి కాదు. he is a Gentile, he is a centurion, but he loves the country. What kind of a person marvels Jesus? This man had few things that caught God's attention. He stood out among all the others that marveled him. This is what great faith can do. ఈయన క్వాలిటీస్ కొన్ని చూసుకుందాం. దిస్ సెంచురియన్ హ్యాడ్ గ్రేట్ లవ్ ఫర్ హిస్ కంట్రీ ఇజ్రాయెల్. ఈ సెంచురియన్ ఈ లవ్డ్ ద కంట్రీ వేర్ హీ వాజ్ ఇన్. అలాగే మనం కూడా ఇజ్రాయెల్ని ప్రేమించాలి. బైబిల్ క్లియర్గా రాస్తుంది, ప్రే ఫర్ పీస్ ఆఫ్ జెరూసలేం అని. అలాగే మనం కూడా మన కంట్రీని ప్రేమించాలి. రెండోది, హీ లవ్డ్ సినగాగ్. హీ గేవ్ మనీ టు బిల్డ్ సినగాగ్. అంటే హీ లవ్డ్ ద చర్చ్. మనం కూడా చర్చ్ని ప్రేమించాలి. అండ్ ద పీపుల్స్ హీ గేవ్ ఎనార్మస్ రిసోర్సెస్ అండి. ఆ రిసోర్సెస్ ఇవ్వకపోతే వి వుడ్ సినగాగు ఇట్ నాట్ బీ బిల్ట్. సినగాగ్ అంటే వేర్ ద ఓల్డ్ టెస్ట్మెంట్, ద తోరా ఈస్ టాట్, 10 commandments are taught. And centurion liked that better than all the religions of Roman. సెంచురియన్ బైబిల్లో చాలా మాటికి మంచి దే ఆర్ షోన్ ఎ గుడ్ లైట్, గుడ్ పీపుల్ అన్నమాట. సెంచురియన్కి 100 మంది సోల్జర్స్ ఆయన కింద ఉంటారు. హీ ఈజ్ ఆల్వేస్ స్పోకెన్ వెల్. మార్కు సువార్త 15:39 ఒక రోమన్ సెంచురియన్ యేసుప్రభు శిలువ మీద వేసినప్పుడు అక్కడ ఉన్నాడు. ఆయన మాటలు ఏంటంటే, ష్యూర్లీ దిస్ వాజ్ ద సన్ ఆఫ్ గాడ్ అని. కొర్నీలియస్ అపోస్తలుల రాసిన 10వ అధ్యాయంలో హీ వాజ్ ఎ సెంచురియన్ దట్ పీటర్ విజిటెడ్ అండ్ షేర్డ్ ద గాస్పల్. హీ వాజ్ ద ఫస్ట్ జెంటైల్ టు బి టచ్డ్. అలాగే జూలియస్
సెంచురియన్ అపోస్తలుల కార్యం 27th చాప్టర్లో రాయబడింది. హీ వాస్ ఫేవరబుల్ టు పాల్. సో వై దిస్ సెంచురియన్ లవ్డ్ హిస్ సర్వెంట్? వై హీ ఆస్క్డ్ జీసస్ టు ప్రే ఫర్ హిస్ సర్వెంట్? రోమన్ ఆర్మీలో దేవర్ ఇన్ ద ఫారెన్ సాయిల్, ఇజ్రాయెల్లో, అండ్ దే ఆర్ రిక్వైర్డ్ టు స్టే ఇన్ దట్ ప్లేస్ ఫర్ 20 years అనమాట. ఈ సెంచురియన్స్ వాళ్ళు మళ్ళా తిరిగి ఇంటికి వెళ్ళొద్దు. దే ఆర్ నెవర్ టు గో బ్యాక్ హోమ్. దే ఆర్ అసైన్ టు స్టే దేర్ ఫర్ 20 years. దే ఆర్ నాట్ సపోజ్ టు మ్యారీ. అందుకే వాళ్ళ సర్వెంట్స్ ఎవరైతే వాళ్ళని చూసుకుంటారో వాళ్ళు ఆ ఫ్యామిలీ లాగా అయిపోయారు. సో వెన్ వన్ ఆఫ్ ద సర్వెంట్ who loves, whom the centurion loved, he was sick, he asked the elders to talk to Jesus. అందుకే ఆయన గొప్ప విశ్వాసం చూసి దేవుడు ఆశ్చర్యపోయాడు. ఈ సెంచురియన్ చాలా హ్యాడ్ ఎ గ్రేట్ హ్యూమిలిటీ. ఎల్డర్స్ టెస్టిమనీ ఏంటి? హీ ఈజ్ వర్ది దట్ యు గో ఇన్ టు ద హౌస్ అండ్ డూ ఎ మిరకిల్. కానీ సెంచురియన్కి అలా అనిపించలేదు. He said, I don't even feel worthy that you come to my house. మేబీ ఈ సెంచురియన్ ఇంట్లో విగ్రహారాలు ఉండొచ్చు, ఆల్టర్స్ ఉండొచ్చు, ఇమేజెస్, స్టాచ్యూస్ ఉండొచ్చు, ఇన్సెన్స్ ఆఫరింగ్స్, బ్లడ్ సాక్రిఫైస్, వేరే ఐడల్స్ ఉండొచ్చేమో. మేబీ ఈయన అన్ని దేవుళ్ళని కొలుస్తున్నారేమో. కానీ ఈ బిలీవ్డ్ ఇన్ జీసస్, that he is God in flesh, he is King of kings and God, Lord of lords. So he felt unworthy that Jesus would come to his house. Adi ayana humility. Humility says, I am not worthy, but you are worthy. ఈ సెంచురియన్ కి గొప్ప విశ్వాసం. He had a great faith. When Jesus came to his house, they told this man, he said, just tell him to speak one word only, my servant will be healed. ఒక్క మాట చెప్తే చాలని. వాట్ యు ఆర్ సేయింగ్ ఈస్, నాకు తెలుసు మీరు ఎవరు. ద ఓన్లీ టైమ్ గాడ్ మార్వల్డ్ ఈస్ వెన్ హీ సా ది సెంచురియన్. స్టన్ అయిపోయాడు, అస్టానిష్ అయిపోయాడు. జీసస్ said, not in all of Israel, all these religious people, I have never seen a faith like this. Then he said, go, because your servant is healed. And they went back and the servant was healed. A non-religious believed and it marveled Jesus. A mere ordinary man could make Almighty God marvel. Jesus marvels. When he marvels, మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. వై హీ మార్వల్డ్. ఎనీబడి దట్ కెన్ మార్వల్ గాడ్, గాడ్ గెట్స్ ఎక్సైటెడ్ అబౌట్ హిమ్. ఎనీబడి దట్ కెన్ మార్వల్ గాడ్, దట్ కెన్ అస్టానిష్ గాడ్ త్రూ ద ఫెయిత్, ఇట్ ఇన్స్పైర్స్ అండ్ ఎక్సైట్స్ గాడ్. ఈ గొప్ప ఫెయిత్, గ్రేట్ ఫెయిత్ ఆల్వేస్ ఫోకసెస్ ఆన్ గాడ్. Great faith is all about God, God and God only. David Goda, he focused on God rather than Goliath. సిస్టర్ మత్తయి సువార్త 15వ అధ్యాయము 22 నుంచి 28 వరకు ఒకసారి చదవండి సిస్టర్. ఇక్కడ ఇంకొక గ్రేట్ ఫెయిత్ గురించి రాయబడింది. చదువుతారు. 15th chapter 22 to 28. ట్వంటీ 15th chapter 22 నుంచి 28 వరకు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుకోండి. ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యమును బట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన, ఇజ్రాయిల్ ఇంటి వారే, నశించిన గొర్రెల వద్దకే గాని మరి ఎవని వద్దకును నేను పంపబడలేదని.
ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఒక క్యాననైట్ ఉమెన్ ఉంది. షీ కమ్స్ టు జీసస్ డెస్పరేట్లీ, ఎందుకంటే వాళ్ళ కూతురు షీ ఈస్ టార్మెంటెడ్ బై డెవిల్ అనమాట. తను దేవుడిని ఎట్లా అడ్రస్ చేసి సన్ ఆఫ్ డేవిడ్ అని, ఇది ఒక మెస్సియానిక్ టైటిల్. జెంటైల్ ఉన్నా కూడా, అన్యురాలు ఉన్నా కూడా తనకి యేసు ప్రభు ఎవరో తెలుసు. ఎందుకు దేవుడి దగ్గరకు వచ్చింది? ద థింగ్ దట్ మేడ్ దిస్ ఉమెన్ డెస్పరేట్ ఇస్ బికాస్ షీ హ్యాడ్ టు ఫైట్ డెవిల్. దర్ డాటర్ హ్యాడ్ ఎ డెవిల్ టు ఫైట్. షీ వాంటెడ్ హర్ డాటర్ టు గెట్ రిడ్ ఆఫ్ ద డెవిల్. మనలో ఎవరైనా సరే, ఇస్ దర్ ఎనీబడి హూ హాజ్ ఎ డెవిల్ టు ఫైట్? మన కుటుంబాల్లో కానీ, వీ వాంట్ డెవిల్ అవుట్ ఆఫ్ అవర్ హౌస్. మన బాడీ నుంచి వీ వాంట్ డెవిల్ టు గెట్ అవుట్. మన మైండ్ నుంచి వీ వాంట్ డెవిల్ అవుట్ ఆఫ్ అవర్ లైఫ్, అవుట్ ఆఫ్ అవర్ ఫైనాన్సెస్. వీ వాంట్ డెవిల్ అవుట్ ఆఫ్ మై ఫ్యామిలీ, అవుట్ ఆఫ్ మై చిల్డ్రన్, అవుట్ ఆఫ్ మై గ్రాండ్ చిల్డ్రన్. Like this woman, are you desperate for God to deliver you? Satan Gadu, he is after our spouses, he is after our children, our sons and daughters and grandchildren. He is after our finance and our sickness. A woman, she said, I am desperate for my breakthrough. Desperate, Lord. And the woman might have tried many other gods, Aniral Kavatti. Great faith doesn't give up on God. She said, Son of David, have mercy on my daughter. ఏడుస్తూ ఉంది, మొరపెట్టుకుంటూ ఉంది. కానీ జీసస్ వాట్ డిడ్ హీ ఆన్సర్? కొంచెం కఠినంగా ఆన్సర్ చేసినట్టు అనిపిస్తుంది. సమ్టైమ్స్ గాడ్ డస్ నాట్ రెస్పాండ్ బికాస్ హీ వాంట్స్ us to draw closer to him. అందుకే వర్స్ 25లో చూసినట్లయితే షీ కేమ్ అండ్ వర్షిప్డ్ అనమాట, వచ్చి మోకరించిందని. గ్రేట్ ఫెయిత్ ఆల్వేస్ వర్షిప్స్ గాడ్. ఎన్ఐవి వర్జన్లో సేస్ ద ఉమెన్ కేమ్ అండ్ నెల్ట్ బిఫోర్ హిమ్ అండ్ సేస్ గాడ్ లార్డ్ హెల్ప్ మీ అని. అంటే తను షీ పుట్ గాడ్ ఇన్ ఎ డిలెమా. వర్స్ 26 ఈశ్వరు ఏమన్నాడంటే, ఇట్ ఈస్ నాట్ me to take the children's bread and cast it to dogs. కుక్కలాగా సంబోధించాడు. ఇట్ ఈస్ లైక్ లార్డ్ ఈస్ సేయింగ్, యేసుప్రభు ఏమంటున్నాడంటే, యు ఆర్ డీలింగ్ విత్ యువర్ డాటర్, ఐ ఆమ్ డీలింగ్ విత్ మై చిల్డ్రన్. యువర్ డాటర్ ఈస్ వెక్స్డ్ విత్ ద డెవిల్, మై చిల్డ్రన్ విత్ అన్బిలీఫ్. ఇజ్రాయెల్ గురించి మాట్లాడతాం. మా ఇద్దరికి వి బోత్ ఆఫ్ అస్ హ్యావ్ చైల్డ్ ప్రాబ్లమ్స్. అందుకే he says it is not meet to take the children's bread to dogs. He is referring as a dog. Jesus ignored her, rejected her, and now he offended her. కానీ this Canaanite woman, ఆమె రెస్పాన్స్ ఏమనంటే, even the dog feeds on the crumbs that fall on the master's table. I am a Gentile, I am a dog, which means I am without covenant. Great faith is never offended. Her faith enta strong unante, all she need was a crumb, a chinna rotta mukka, then a miracle will happen. She says, I will settle what your children waste. Your children waste enough glory that can heal my daughter. This woman is now in a bargaining position. She humbled even to the point of insult. Sometimes we can't get a miracle because we are proud.
she caught Jesus' attention. Jesus said, "O woman, great is your faith, be it unto thee as you will." And her daughter was made whole from the very hour. This kind of desperation will reach out to God in bold faith. That's a great faith, is also a bold faith. It was this woman's desperate faith that brought healing of her daughter. Your faith is great, it shall be done as your wish, Jesus said. And her daughter was healed at once. And this Canaanite woman never gave up. Great faith doesn't give up. ఇంట్రెస్టింగ్ పార్ట్, ఈ రెండు కథల్లో చూసినట్లయితే బోత్ సెంచురియన్ అండ్ కానైట్ ఉమెన్ జెంటైల్స్, అన్యులు. దే ఆర్ నాట్ జూస్ ఆర్ క్రిస్టియన్స్. ఇంకొకటి విషయం ఏంటంటే దే డిడ్ంట్ ప్రే ఫర్ దెమ్సెల్స్. వాళ్ళ కొరకు ప్రార్థన చేయలేదు, వాళ్ళ కూతురికి మళ్ళా సెంచురియన్ సర్వెంట్ కోసం ప్రార్థన చేయమన్నారు. గ్రేట్ ఫెయిత్ టుడే డస్ నాట్ లిసన్ టు పీపుల్స్ రాంగ్ కౌన్సిల్ ఆర్ లిసన్ టు ఫీలింగ్స్ or go by the reason of sight. God wants us to go by His word. Great faith does not give up. Great faith hangs in there no matter what, and great faith gets the answer. Great faith is Christ-centered. Great faith does not focus on circumstances. The devil wants us to get focused on circumstances. But great faith focuses only on God. And both these women, they prayed for healing and deliverance. Next one is active faith. ఇది జేమ్స్ యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తాము. verse 14లో ఏమంటారంటే, ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఇస్ డెడ్. యాక్టివ్ ఫెయిత్ అంటే డైనమిక్ ఫెయిత్. Active faith అంటే it uses God's word and takes the authority of the word of God and acts on it. Active faith అంటే faith with action అన్నమాట. Faith through action that honors God and serves others. ఈ faith is alive, continually growing and bearing fruit. Active faith confesses God's promises out loud and believes in the word of God that it can change things in the spiritual realm. Abraham, Genesis Adikanda 22nd chapter చూస్తా ఉంటే, God tests Abraham by asking him to sacrifice his son Isaac. Mount Moriahకి వెళ్ళినాక Abraham was willing to obey. అంత డిఫికల్ట్ కమాండ్ అయినా సరే he exemplified active faith. రాహాబు ఎరికో పట్టణంలో ఉన్నాగా షీ డెమాన్స్ట్రేట్ యాక్టివ్ ఫెయిత్. షీ యాక్టెడ్ బై హైడింగ్ ద ఇజ్రాయలైట్ ద స్పైస్ అండ్ హెల్ప్ దెమ్ టు ఎస్కేప్. అండ్ షీ వాంటెడ్ హర్ ఎంటైర్ ఫ్యామిలీ టు బీ సేవ్డ్ అండ్ గాడ్ కెప్ట్ అ ప్రామిస్. మొత్తం కుటుంబ సభ్యులందరూ దే వర్ స్పేర్డ్ అన్నమాట. She operated in active faith. She believed the promise. He was obedient. Her active faith saved the entire family. Rahab lagane మనం కూడా we must not leave our family out of the blood covenant protection. We have to pray for God to save our families. Early church లో కూడా they exemplified active faith. వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి, వాళ్ళ ద వే దే కేర్ ఫర్ వన్ అనదర్, వాళ్ళ ఫెయిత్ వాజ్ ఎవిడెంట్ ఇన్ ద జెనరాసిటీ అండ్ ద యూనిటీ. చివరిగా డివైన్ ఫెయిత్ ఆర్ పర్ఫెక్ట్ ఫెయిత్. దిస్ ఈజ్ అ రెస్టింగ్ ఫెయిత్. ఇది స్ట్రగ్లింగ్, లేబరింగ్ కాదు, ఇఫ్ రెస్టింగ్ ఫెయిత్. పర్ఫెక్ట్ ఫెయిత్ says it's a guaranteed done deal regardless of the evidence, and they begin to give thanks to God from the moment the prayer has been made. ఒక్కసారి ప్రార్థన చేస్తే we have to start thanking God that God has already answered our prayer.
మనం చూడకపోయినా, ప్రార్థన చూడకపోయినా, వీఆర్ థ్యాంకింగ్ గాడ్ ఇన్ అడ్వాన్స్. మన యేసు ప్రభు హీ ఆపరేటెడ్ ఇన్ పర్ఫెక్ట్ ఫెయిత్. మార్కు సువార్త 11వ అధ్యాయాన్ని చూసినట్లయితే యేసు ప్రభు హీ కర్స్డ్ ద ఫిగ్ ట్రీ అండ్ ద నెక్స్ట్ డే ద డిసైపుల్స్ సా ద ఫిగ్ ట్రీ ఇస్ విదర్డ్. మార్క్ 11:20 ఏమంటారంటే, యాజ్ దే వర్ పాసింగ్ ఇన్ ద మార్నింగ్ దే సా ద ఫిగ్ ట్రీ వాజ్ విదర్డ్ ఫ్రమ్ రూట్స్ అప్. And being reminded, Peter said to him, Rabbi, look at the fig tree which you cursed has withered. And Jesus said to them, have faith in God. That is perfect faith. And he says, verse 23, truly I say to you, whoever says to this mountain, be taken up and cast in the sea, and does not doubt in his heart, but believes that what he is saying is going to happen, it will be granted to him. Therefore I say to you, all things for which you pray and ask, believe that you have received them. This is past tense. Believe that you have received. That is past tense. And they will be granted to you. This is a divine faith. It's a resting faith. Perfect faith brings us to the level in our life where you ask him and you have it. You can stand on the word with absolute assurance. Not only guaranteed done deal, it's already done. మనకి ఎటువంటి భయం లేదు, ఎటువంటి చింత లేదు, ఎటువంటి యాంగ్జైటీ లేదు, ఎటువంటి మ్యానిపులేషన్ లేదు. నో మోర్ ట్రైంగ్ టు డూ ఫిగర్ ఇట్ అవుట్ విత్ అవర్ ఓన్ సెల్స్. పర్ఫెక్ట్ ఫెయిత్ సేస్ ఇట్ ఈస్ డన్ డీల్ విత్ గాడ్. దేవుడు ఏమన్నాడో ఇట్ ఈస్ డన్. దేర్ఫోర్ వీ హ్యావ్ నో రీజన్ టు డౌట్ హిమ్. హల్లెలూయా. ఫస్ట్ థెస్సలోనియన్స్ 3rd చాప్టర్లో 10th వర్స్లో ఏమంటారంటే, నైట్ అండ్ డే ప్రేయింగ్ ఎక్సీడింగ్లీ దట్ వీ మే సీ యువర్ ఫేస్ అండ్ పర్ఫెక్ట్ వాట్ ఈస్ ల్యాకింగ్ ఇన్ యువర్ ఫెయిత్. అయితే మనము ఈ విశ్వాసం, హౌ డు వి గ్రో ఇన్ ఫెయిత్? బైబిల్ సేస్ త్రూ ప్రేయర్. ప్రేయర్ పర్ఫెక్ట్స్ ఫెయిత్. అందుకే మనం వీ హ్యావ్ టు ప్రే మోర్. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అండ్ హియరింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే మనము వీ హ్యావ్ టు ఫీడ్ our spirit with the word of God. Bible we have to ధ్యానం చేయాలి day and night. We have to read the Bible all the more. Not only feeding ourselves with the word of God, but also put the faith into action. అంటే మనము we have to be doers of the word. And you have to increase your faith in God. Serve in whatever way you can. Serve the Lord. Surround yourself with godly people, with the people who have faith. And then we have to give God the highest priority in our lives. Hebrews 11:6 ఏమంటుందంటే, it is impossible to please God without faith. And that's why we have to keep our eyes on Jesus, not on circumstances. Faith moves God to act. ఆ నలుగురు స్నేహితులు ఆ రూఫ్ టాప్ నుంచి దించినాక వాళ్ళ ఫ్రెండ్ని, అలా విశ్వాసం చూసి దేవుడు యాక్ట్ చేశాడు. ఫెయిత్ స్ట్రెంగ్థెన్స్ పీపుల్ డ్యూరింగ్ ట్రయల్స్. మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన ఫెయిత్ విల్ బి టెస్టెడ్. ఇట్ ఈస్ ఆబ్వియస్. ఇఫ్ యూ వాంట్ టు గ్రో అవర్ సెల్స్ ఇన్ ఫెయిత్, అవర్ ఫెయిత్ విల్ బి టెస్టెడ్. ఫెయిత్, a true faith is validated by action. మన విశ్వాసం దాన్ని బట్టి మనం యాక్ట్ చేయాలి. యాక్షన్ వితౌట్ ఫెయిత్ ఇస్ యూజ్లెస్. అందుకే we must always act in faith. By our faith, others will be encouraged. And faith is the foundation of salvation. దేవుడు, he doesn't want us to have lukewarm, faded faith for the rest of our life. He wants us to grow in faith, one level after the other. అందుకే 1 Timothy 6th చాప్టర్లో ఏమంటున్నాడంటే పౌలు, ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్.
fight the good fight of faith. So we have to guard our faith and maintain our faith in spite of the storms of life. స్థిరంగా ఉండాలి, అన్వేవరింగ్ ఫెయిత్. చివరిగా ఇవన్నీ, వై ఆర్ వి డిస్కసింగ్ దీస్ లెవెల్స్ ఆఫ్ ఫెయిత్? బికాస్ జీసస్ నోటిసెస్ పీపుల్స్ లెవెల్స్ ఆఫ్ ఫెయిత్. గమనిస్తూ ఉంటాడు. తోమా హీ హ్యాడ్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్. చేతులు చూపిమంట అన్నాడు యోహాను సువార్తలో 19th chapter. Then he saw Peter's little faith. God saw the 10 spies having doubting faith that God cannot defeat the giants in Canaan. Jesus saw the crowds having temporary faith. They believed in miracles but then are not fully committing to Jesus. God saw Moses' miraculous faith. God saw Abraham's strong faith. Jesus saw the Roman centurion and the woman's great faith. He saw Rahab's active faith. And God wants us to move to the highest level of faith. That is a perfect faith. Anduke, don't stay in the same level of faith. What you believe about Jesus is going to determine your eternal destiny. Nothing else but only faith determines. That is why it is so serious. Manam faith ni consider cheyali. Do you trust Him enough to believe Him? Do you trust God enough to take that decision? Do you trust God enough to follow Him? Do you trust God enough to be obedient when it is difficult? All our rewards are going to come ultimately by our faith, because our actions are as a result of our faith. Anduke, it is very important to examine our faith. What level are you operating on? Inni levels nahi. Which level are you right now? Is it a saving faith, lack of faith, little faith, doubting faith, temporary faith, miraculous faith, strong faith? Is it great faith? Is it active faith? Or is it perfect faith? Whichever level you are in, ask God to take you to the higher level in our faith. Hallelujah. ప్రార్థన చేసుకుందాం. సిస్టర్ జ్ఞాన. Thank you, Lord.